బల్లారెడ్డి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఐల్డ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సులను ప్రారంభించారు. 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో ఆసక్తి గల అర్హత కలిగిన విద్యార్థుల నుండి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ దరఖాస్తులు స్వీకరిస్తానని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలియజేశారు. ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థులందరూ అర్హులేనని, ఈ కోర్సు చక్కని ఉపాధికి ఉపయోగపడుతుందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కోర్సులు మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రవేశపెట్టినట్లు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2020లో ఇచ్చినప్పుడు ఇది ఒక్కటే యూనివర్సిటీ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ కాబట్టి అది బ్రౌన్ ఫీల్డ్ అంటారన్నమాట. మనది ఒక్కటే గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ అంటే ఉన్న ఇన్స్టిట్యూట్ ఏది కన్వర్ట్ చేయాలి. మా యూనివర్సిటీ గురించి మీకు అన్నీ బాగా తెలుసు. సార్ ఆల్రెడీ అన్నీ చెప్పారు, సో నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఒక అలైడ్ హెల్త్ కేర్ అంటే ఏంటి అనేసి, ఎందుకంటే సార్ చెప్పారు కదా అవేర్నెస్ ఇంపార్టెంట్ అనేసి. కోర్సెస్ ఉన్నాయి, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు చేయాలి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అలైడ్ హెల్త్ కేర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే డయాగ్నోసిస్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, రిహాబిలిటేషన్ చేస్తారు. అయితే డాక్టర్స్ బికాస్ మనకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి డాక్టర్స్ అందరికీ అంత టైం ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళకి పక్కన టెక్నికల్ అసిస్టెన్స్ కోసము ఒకప్పుడు కోర్సులు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా డిగ్రీ కోర్సులు, డిప్లొమా కోర్సులు కాదు. ఇవన్నీ కూడా బీఎస్సీ హానర్స్ అంటారు బిడ్డ. అంటే 4 year డిగ్రీ, 4 సంవత్సరాల డిగ్రీ. జనరల్ డిగ్రీలోనే 3 సంవత్సరాలు, బట్ ఈ కోర్సు 4 సంవత్సరాల డిగ్రీలు. ఏవైతే మనకు అనెస్థీషియా కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, డెంటల్ టెక్నాలజీ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, లేకపోతే అనెస్థీషియా కానీ, ఇవన్నీ రేడియాలజీ కానీ, ఈ కోర్సులన్నీ కూడా ఏదైతే మెడికల్ కాలేజెస్కి కానీ మెడికల్ హాస్పిటల్స్కి కానీ రిక్వైర్మెంట్ ఉందో ఇండియాలో, అది హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి కాలేజెస్ పెంచారు, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, మనకి ఎక్కువ అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మ్యాన్ పవర్ కూడా కావాలి కదా, ఎక్స్పర్టైజ్ వీటిల్లో ఉండాలనే ఉద్దేశంతో 4 year కోర్సులు యూజీసీ అప్రూవల్ తీసుకున్న తర్వాత, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవల్ తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. 21లో స్టార్ట్ చేశారు. ఇది 20లో యూనివర్సిటీ పెట్టిన 21లో స్టార్ట్ చేశారు. అంటే 21, 22 3 years నుంచి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేదానికి ఇప్పుడు వాళ్ళ బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ దీనికి ఇంటర్మీడియట్ బైపీఎస్సీ చేశాను. వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ డాక్టర్స్ నేర్చుకునేవి చాలా వరకు నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు కూడా డాక్టర్స్ సూపర్విజన్లో పనిచేస్తారు. ఎక్కడెక్కడైతే డాక్టర్స్ ఉంటారో, ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయో అక్కడంతా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ అలైడ్ హెల్త్ కేర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ 10 సబ్జెక్ట్స్. సో వాళ్ళు డయాగ్నోసిస్లో ఉండొచ్చు, లేక ట్రీట్మెంట్లో ఉండొచ్చు, రిహాబిలిటేషన్ అంటే ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళు డయాగ్నోసిస్లో ఉంటారు, ఏఓటీటీస్, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ వీళ్ళంతా ట్రీట్మెంట్లో ఉంటారు, ఫిజియోథెరపీ వాళ్ళు రిహాబిలిటేషన్లో ఉంటారు. అలాగే క్లినికల్ రీసెర్చ్ అనేది ఎక్కడా ఉండదు, మన దగ్గర ఉంది ఆ కోర్సు. సో ఇవన్నీ కూడా మనకి మెడికల్ కేర్లో సపోర్టింగ్ సిస్టమ్స్ అన్నమాట. అయితే వీళ్ళకి చేసినాక ఏంటి ఆపర్చునిటీ అంటే, ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకి నేషనల్ హెల్త్ మిషన్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు